అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. ఇవాళ డే 2 ఆఫ్ 365 days ఛాలెంజ్ అనమాట. సో ఇవాళ సండే బ్లాగ్ చూద్దాం. ఈరోజు బ్లాగ్ ఎలా వెళ్తుందో. 365 days కంటిన్యూగా డైలీ బ్లాగ్స్ తీసి పెట్టాలనుకుంటున్నాను. సో దానికి మీ సపోర్ట్ అనేది కావాలి నాకు. నా డే రోజు పొద్దున ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ తోటి స్టార్ట్ అవుతుంది. సో బ్రష్ చేసిన వెంటనే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటాను. వేసుకున్నాక ఏదైనా పని చేస్తూ ఉంటే ఒక 1 hour టైం గడిచిపోతుంది కదా. సో అప్పుడు చాయ్ తాగుతాను నేను. ఇది వేసేసుకున్నాక బయట కడిగేసి గిన్నెలు తోమేసినాక అప్పుడు టీ తాగాలి. సో థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాక ఒక 1 hour అట్లా ఆగి మనం టీ కానీ వాటర్ కానీ ఏమైనా తీసుకోవాలంట. సో అందుకని చెప్పేసి ఈ మధ్యనే పాటిస్తున్నాను నేను. లేకపోతే ఫస్ట్ అయితే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న వెంటనే చాయ్ తాగేసేదని. అసలు కాదు, నాకు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాక కళ్ళు తిరిగి అంతా ఎలానో అయిపోతుంది అనమాట. సో కానీ ఇప్పుడు ఒక 2 months నుండి పాటిస్తున్నాను. కళ్ళు తిరిగినా ఏం తిరిగినా ఆగుతున్నాను నేను. సో ఫస్ట్ అయితే టాబ్లెట్ వేసేసుకుంటాను నేను. గిన్నెలు ఉంటాయి, ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కడగాలి. ఫస్ట్ అయితే బయట కడిగేసి తర్వాత గిన్నెలు కడిగేస్తా. రోజు ఇదే పని అంటే చేసి చిరాకు వచ్చేస్తుంది నాకైతే. ఇదంతా వాటర్ వేసేసి కడగాలి ఫస్ట్. నేను బయట కడగడానికి ఈ వాటర్ యూస్ చేస్తాను. ఈ వాటర్ ప్యూరిఫైర్ అంటే వచ్చిన వేస్ట్ వాటర్ అనమాట ఇవి. సో ఎప్పుడన్నా నీళ్ళు అయిపోతే గిన్నెలు తోముతాను, లేదంటే బయట కడిగేస్తాను ఈ వాటర్ తోటి వేస్ట్ చేయకుండా. ఈ ప్లేస్ మొత్తం వాటర్ వేసేసి కొట్టేస్తాను. ఊడ్చట్లేదు, ఎందుకంటే నా దగ్గర చీపిరి లేదు ఇప్పుడు ప్రజెంట్. చీపిరి ఏరిపోయింది. సో అందుకే వాటర్ వేసేసి వైపర్తో కొట్టేస్తే అయిపోతుంది. ఫైనల్గా నా గిన్నెల తోమలో కూడా అయిపోయింది. మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు, ఇద్దరు పడుకున్నారు. సో వాళ్ళు లేచేలోపు ఇల్లు ఊడ్చేస్తే అయిపోతుంది పని. ఇల్లు ఊడ్చేసి ఇడ్లీకి పెట్టేస్తా. బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇడ్లీ అండ్ అలాగే లంచ్కి సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. సాంబార్ తినాలనిపిస్తుంది ఈరోజు. సో సాంబార్ అన్నం అంతే. లేవక ముందుకి చేసుకుందామంటే లేచేసిద్ది. ఆరు అరే చెప్పు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్. మార్నింగ్ చాయ్ పెట్టుకున్నా అండ్ పాలు. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ కూడా పెట్టేసిన. దోశ కలిసిన సూపు. సాంబార్ కోసం ఇది ఉంది పప్పు, కందిపప్పు కొంచెం ఇది వేసేసి నానబెట్టేస్తా. ఇందులో సగం పప్పు వేసిన, ఇంత పప్పు ఏమి అవసరం సాంబార్కి. సో ఇప్పుడు ఇది వాష్ చేసేసి నానబెట్టేస్తాను పప్పు. వాటర్ పోసి నానబెట్టేసిన. సో ఇడ్లీ అయినాక అప్పుడు రైస్ కుక్కర్లోనే పప్పు కూడా ఉడికిచ్చేస్తే అయిపోతుంది. బయట వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే సన్నగా. చేతిలో వేడి వేడి చాయ్. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయిపోయింది, చట్నీ వేయాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి సాంబార్కి కూరగాయలు అయితే కట్ చేసేసుకుంటా. పప్పు నానుతుంది కాబట్టి పప్పు కూడా పెట్టేసుకుంటా కొద్దిసేపు ఉన్నాక. ఫస్ట్ సాంబార్కి చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ చింతపండు నానబెట్టిన. అలాగే కూరగాయలు ఇవి నా దగ్గర ఒకటే ఉంది, క్యారెట్. సో ఒక క్యారెట్, దొండకాయలు,
2 టమాటా, ఒక దోసకాయ, బెండకాయ, అలాగే పచ్చిమిర్చి. ఆనియన్ అయితే లేదు నా దగ్గర, సో ఆనియన్ అయితే వేయట్లేదు. లేవు అవి అని అనకుండా ఉన్న వాటితో చేసేసుకుంటే అయిపోతుంది. సో ఆనియన్ ఒకటి స్కిప్ అయిపోతుంది. ఇందులో కూరగాయలు మిగతా అన్నీ ఉన్నాయి, చింతపండు కూడా ఉంది. సో 10 వరకు నేను లంచ్ టిఫిన్ కంప్లీట్ చేసుకోవాలి, ఎందుకంటే మైనస్ బాక్స్ పెట్టాలి. ఇవాళ సండే అయినా నాకు ఆఫీస్ ఉంది, పెద్ద పాప అయితే పడుకుంది, దాని స్కూల్ లేదు ఈరోజు. సో లంచ్ టిఫిన్ పొద్దున్న అయిపోతుంది మాకు. ఇక్కడ చట్నీకి పల్లీలు అలాగే పుట్నాలు 2 ఫ్రై చేసేసి పెట్టుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా. ఇవన్నీ మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. అండ్ ఇడ్లీ అయిపోయినాయి ఒక రౌండ్, ఇంకా రౌండ్ కూడా ఇడ్లీలు అవుతున్నాయి. సో ఇది కూడా అయిపోయినాక ఇక్కడ పప్పు నానబెట్టినా కదా, ఈ పప్పు అయితే పెట్టేస్తాను అందులో. ఇక్కడ సాంబార్ కోసం టమాటో, క్యారెట్, దోసకాయ, దొండకాయ, బెండకాయ, అట్లాగే పచ్చికాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. అండ్ ఇక్కడ చింతపండు నానుతుంది. ఇందాక మర్చిపోయిన మునక్కాయలు ఉన్నాయని సంగతి. సో ఇప్పుడు మునక్కాయలు కూడా కట్ చేసేసి వేస్తాను సాంబార్కి. థర్స్డే మార్కెట్కి వెళ్ళినప్పుడు అల్లం వెల్లుల్లి తెచ్చుకున్నా, అల్లం పేస్ట్ చేద్దామని తెచ్చినాన్ని మర్చిపోయినా. ఇప్పుడు ఎట్లా సాంబార్కి కావాలి కదా, సో దీనికి కూడా పేస్ట్ చేసేస్తా. ఫస్ట్ అయితే కట్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసేస్తా. సాంబార్కి పప్పు కూడా ఉడికిపోయిందనమాట. రైస్ కుక్కర్ తీసేసి ఇక్కడ మిక్సీ అయితే పెట్టుకున్నాను నేను చట్నీ రుబ్బడానికి. సో చట్నీ కూడా రుబ్బేసుకొని పోపు అయితే పెట్టుకున్నాను. అలాగే సాంబార్కి కూడా గిన్నె అయితే పెట్టుకున్నాను అనమాట. గిన్నె హీట్ అయినాక అప్పుడు కట్ చేసుకున్న కూరగాయలు కూడా అందులో వేసేసి ఫ్రై చేశాను. అల్లం పేస్ట్ అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను ఇక్కడ డబ్బాలో. ఇది ఎల్లోగా ఉంది ఎందుకంటే ఇందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసిన. సాంబార్కి కూరగాయలు అన్నీ ఉడికినాయి, పప్పు ఒకటి యాడ్ చేస్తే అయిపోతుంది. అలాగే పక్కన రైస్ పెట్టేశాను. సాంబార్ అయిపోయినాక నేను ఇక్కడ పోపు కూడా యాడ్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. సో నాకు ఈ సాంబార్ చేస్తున్నప్పుడు మా ఆయన ఫోన్ చేసి నేను చికెన్ తెస్తున్నా అని చెప్పేసి అన్నాడు. సో చికెన్ ఇచ్చేసి వెళ్ళాడనమాట. అందుకే ఇంకా చికెన్ తెచ్చిందని చెప్పేసి ఇంకా సాంబార్ అయిపోయినాక సాంబార్ కూడా పక్కకు పెట్టేసి ఫస్ట్ అయితే గిన్నెలు తోమేసుకున్నాను. ఎందుకంటే చికెన్ వాష్ చేసిన వాటర్ సింకుల్ని వేస్తాం కదా, మళ్ళీ గిన్నెలు ఉంటే గలీజ్గా స్మెల్ వస్తుందని చెప్పేసి. సో చికెన్ వాష్ చేసేసి కొంచెం అయితే ఫ్రై చేశాను, అలాగే కొంచెం కర్రీ చేసిన అనమాట. సో ఇక్కడ మాకు లంచ్కి వచ్చేసి సండే రోజు రైస్, సాంబార్, చికెన్ ఫ్రై అలాగే చికెన్ కర్రీ కూడా చేశాను. మా పిల్లలు చికెన్ అయ్యేంత వరకు చికెన్ అయిందా అని అడిగిండ్రు. ఖాళీ చికెన్ అయినాక తినను కూడా తినలే, ఒక్క ముక్క తినేసి వద్దు అని చెప్పేసి అన్నారు. వాళ్ళకి కారం అవుతుందంట, నేను వేసింది కొంచెమే కారము. సో అయినా వాళ్ళకి కారం అయిందంట. సో ఇవాళకి వ్లాగ్ ఇంతే, అస్సలు ఓపిక లేదు. ఫుడ్ అంతా ప్రిపేర్ చేసినాక ఫ్రెష్ అయినా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎండ కొట్టేస్తుంది బాగా.